వెల్కమ్ టు బిఎన్ఆర్ న్యూస్. తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. నిరుపేద కుటుంబంలో పుట్టిన తనకు తన తండ్రి ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ వరకు చదివించాడని, తన తండ్రి కృషి వల్లే తాను వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పట్టా పొందానని, తదుపరి 2 సార్లు మహబూబాబాద్ ఎమ్మెల్యేగా గెలిచానని తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ శంకర్ నాయక్ కన్నీటి పర్యంతమయ్యాడు. వారి స్వస్థలం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బాలాజీ తాండా కాగా, గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శంకర్ నాయక్ తండ్రి భరత్ కేశవుల నాయక్ మృతి చెందాడు. తన తండ్రి మరణం తట్టుకోలేక మిస్ యూ నాన్న అని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనే వ్యక్తి ఏడవటం చూసి తాండావాసులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. విద్యలో రాజకీయాల్లో రాణించానంటే తన తండ్రి కారణమని ఈ సందర్భంగా బాధతప్త హృదయాలతో శంకర్ నాయక్ అన్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేశవుల పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఐ మిస్ యూ డాడీ. మా నాన్న భానత్ కేవల నాయక్, తాత పేరు హోబా నాయక్. 6 అన్నదమ్ములను కన్నాడు, 3 ఆడపిల్లలు. చాలా అద్భుతంగా అందరినీ చదివించాడు. 105 సంవత్సరాలు ఒక ఇంజెక్షన్ వేసుకోలేదు. అప్పుడు ఆయన తిన్న తిండి కావచ్చు, ఆయన పడ్డ కష్టం కావచ్చు, మమ్మల్ని అందరినీ కష్టపడి 100 ఎకరాల భూములు సంపాదించి మమ్మల్ని ఉన్నంత శిఖరాలకు తీసుకుపోయిన మా నాన్న ఇవాళ స్వర్గస్థులైనారు. దానికి మేము చింతిస్తున్నాం. వారికి నా శ్రేయాభిలాషులు, నా కుటుంబ సభ్యులు, నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు, ఫ్రెండ్స్ అందరూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. మమ్మల్ని అందరినీ గొప్పగా చదివించారు. ఆయన పేరు తగినట్టు మా నాన్న పేరు ప్రతిష్టల కోసం చాలా కష్టపడ్డాం. డాక్టర్స్లను చేశాడు, ఇంజనీర్లను చేశాడు, పోలీస్ డిపార్ట్మెంట్లను చేశాడు. చాలా అద్భుతమైన జీవితం. ఎవరికి నొప్పించకుండా, ఎవరికి భయపడకుండా, పులితోటి కొట్లాడి, అడిమల్లంపల్లిలో పులితోటి కొట్లాడి చాలా ధైర్యవంతుడు. ఆయన ధైర్యానికి ఆయన మిస్ అయినందుకు మేమంతా కుటుంబ సభ్యులమంతా బాధపడుతున్నాం. వారు ఆత్మశాంతి కూర్చోాలని చెప్పేసి, ఆ భగవంతుడు మంచిగా ఇది చేయాలని చెప్పేసి మనసా వాచ కోరుకుంటూ